గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. విజయవాడ పటమటలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అయితే ఒక ప్రేమ జంట అజయ్ గీతిక అనే ప్రేమ జంట ఈ దొంగతనం చేసినట్లుగా పోలీసులు వివరాలు వెల్లడించారు. సో దొంగతనం చేసిన సొమ్ముతో లైఫ్ లో సెటిల్ అవుదాము అన్న ఆలోచనతోనే ఇద్దరు ప్రేమికులు కూడా దొంగతనం చేసి పరారైనట్లుగా పోలీసులు వెల్లడించారు. చోరీ సెత్తుతో సెటిల్ అవుదామని ప్రేమికులు ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరి పేర్లు అజయ్ గీతిక. వీళ్ళిద్దరికీ కూడా 3 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అజయ్ పైన గీతిక 3 ఏళ్ల కిందట పోక్సో కేసు పెట్టడం కూడా ఇక్కడ గమనార్హం. అయితే అజయ్ గీతికకు ఏర్పడిన పరిచయంతో ఈ 3 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు కలిసే ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే వీళ్ళిద్దరూ కూడా విజయవాడ పట్టమటలో ఇంట్లో దొంగతనం చేసిన ఈ సొమ్ముతోనే సెటిల్ అవుదామంటూ కూడా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత ఈ దొంగలిద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే 2 ఏళ్ల కిందట అజయ్ పైన గీతిక పోక్సో కేసు పెట్టింది. అయితే ఆ కేసులో రాజీ కోసం అజయ్ ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి నుంచే అజయ్ గీతిక వీళ్ళిద్దరూ కూడా కలిసి తిరుగుతున్నారు. పెళ్లి చేసుకొని సెటిల్ కావాలంటూ కూడా ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. వరప్రసాద్ ఇంట్లో 20 లక్షల వరకు బంగారాన్ని దొంగతనం చేశారు. ఇంట్లో ఉన్న కుక్క పిల్లను కూడా ఈ ప్రేమ జంట ఎత్తుకెళ్లింది. అయితే కుక్క పిల్లను అమ్మేందుకు కూడా పలువురితో సంప్రదింపులు జరిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు ఎవరెవరిని కలిసారో కూడా పోలీసులు విచారించగా వీళ్ళిద్దరూ కూడా దొరికారనే చెప్పొచ్చు. అయితే పోలీసులు ఈ కేసుని కేవలం 24 గంటల్లోనే చేశారని చెప్పొచ్చు. పటమట వాసవి నగర్ కాలనీలో జరిగింది ఈ చోరీ. ఈ కేసును పోలీసులు చాలా త్వరితగతిన ఛేదించారు. ఈ సున్నాల బట్టీల సెంటర్ కు చెందిన అజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సహకరించిన గీతికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరి నుంచి ఇప్పటికే 7.6 లక్షల విలువైన 365 గ్రాముల బంగారాన్ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ చోరీ కేసును ఛేదించారు. ఈ వివరాలన్నీ కూడా సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. సిఐ పవన్ కిషోర్ తో కలిసి ఏసీపీ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడు, అతనికి సహకరించిన బాలిక ఇద్దరు కూడా చెరు వ్యసనాలకు అలవాటు పడ్డారన్నట్టుగా కూడా అలవాటు పడి కూడా ఈ నేరం చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరూ లైఫ్ లో సెటిల్ కావాలంటూ కూడా ప్లాన్ చేసుకుని దొంగతనం చేసినట్లుగా కూడా ఏసీపీ వివరాలను వెల్లడించారు. సీసీ కెమెరాలు, ముఖ్యంగా ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు అంటే సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్ని పట్టుకున్నారు. చోరీ ఘటనకు ముందు ఫన్ టైమ్స్ రోడ్ లో కూడా నిందితులు ఇద్దరు కూడా ఇంట్లో ఎత్తుకెళ్లిన కుక్క పిల్లను అమ్మేందుకు ప్రయత్నాలు చేశారు. పలువురితో కూడా వీళ్ళు సంప్రదింపులు జరిపారు. సో వారందరినీ కూడా విచారించగా ఈ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్, ఏసీపీ దామోదర్ ఈ కేసుని ఎలా ఛేదించారో వివరాలు వెల్లడించారు. ఒకసారి బయట చూద్దాం. కుక్కపిల్లని ఎత్తుకుపోయింది ప్రేమ జంట. ప్రస్తుతం ఈ కుక్కపిల్ల ఇంటి ముందు ఏదైతే గేటు కట్టేయడంతో కుక్కపిల్లని 2 రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఏదైతే నిన్న 365 గ్రాముల బంగారాన్ని అపహరించిన దాంట్లో ప్రేమ జంట వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని పోలీసులు 24 గంటల్లో కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సీసీటీవీ మొత్తం కెమెరాలు చెక్ చేసిన నేపథ్యంలో కూడా మొత్తం ఏదైతే వాళ్ళ దగ్గర కుక్కపిల్లని చూడడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయగా 2 రోజుల క్రితం ఈ కుక్కపిల్లని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కుక్కపిల్ల విలువ 80,000 రూపాయలు. దీనికోసమే వాళ్ళు దొంగతనం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో తెలిసింది. ప్రస్తుతం మనతో ఏసీపీ ఉంది. సార్, ఏం సార్ కుక్కపిల్లని ఎట్లా ట్రేట్ చేశారు? ప్రస్తుతం ఎందుకు సార్ పెంచుకుందామని చేశారు లేకపోతే దొంగతనం? వాళ్ళు దొంగతనం చేయాలని ఆలోచనతో ఉన్నారండి. అతను ముద్దాయి యొక్క లవర్ ఇద్దరు కలిసి వాళ్ళు ఈ యొక్క దొంగతనాలకి అలవాటు పడి ఇంతకుముందు ఇప్పుడు దొంగతనం చేసి ఉండలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క నేరం చేసేసి ఏదో ఒక రకంగా డబ్బు వస్తే ఆ డబ్బుతో మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇలా తిట్టని నిలిపి బతకొచ్చు అనే ఆలోచనతో మొన్న రాత్రి ఈ ఒక ఇంట్లో వృద్ధ దంపతులు నిద్రిస్తుండగా ఆ ఇంట్లోకి కాంపౌండ్లోకి వచ్చి కాంపౌండ్కి ఉన్న ఇంటి ముందున్న కిటికీ సువలు ఎరగొట్టేసి ఆ సువల నుంచి లోపల దూరేసి డోర్ తీసి బయటకు ఇంకో డోర్ ఓపెన్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు. అది పడుకున్న బెడ్రూమ్ కాకుండా ఇంకో బెడ్రూమ్లో బీరువా ఉంటే ఆ బీరువా లాక్ బ్రేక్ చేసేసి ఆ బీరువాలో లాకర్ కూడా అది లాక్ వేసలేదు. ఆ లాక్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న బంగారపు వస్తువులు సుమారు 365 గ్రాముల బంగారపు వస్తువులు సుమారు 7.5 లక్షల వర్తు బంగారాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోవడం జరిగింది.
ఈ కుక్క పిల్ల అనేది మనకి తెలియదు. తర్వాత మనకి సీసీ ఫుటేజ్ ఈ దొంగలు పట్టుకోవాలని ఆలోచనతో సీన్ ఆఫ్ వెళ్ళిన తర్వాత మా యొక్క క్రైమ్ స్టాఫ్ తిరగడంతో సీసీ ఫుటేజ్ తీయడంతో ఆ ఏరియాలో ఈ యొక్క మనం 2-3 యొక్క నేరానికి సంబంధించిన దగ్గర ప్రదేశాలలో మనం కెమెరాలు చెక్ చేయడంతో ఎవరైతే ఈ యొక్క నేరానికి వచ్చి వెళ్ళారో ఆ స్కూటర్ మీద అదే నేరస్తులు ఈ యొక్క కుక్క పిల్లను కూడా పెట్టుకొని తిరుగుతుంటే మనకి సీసీ ఫుటేజ్లో డిటెక్ట్ అయింది. దాని మీదట మనం వీళ్ళని ఈరోజు అక్కడ బిఎస్ఐ హాస్పిటల్ దగ్గర బండి మీద వెళ్తా ఉంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ కూడా ఏదైతే ప్రాపర్టీ పోయిందో ప్రతి వస్తువు కూడా సింగిల్ వస్తువు కూడా మిస్ కాకుండా అన్ని వస్తువులు కూడా మామూలు డిటెక్ట్ చేయడం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కుక్కపిల్ల కూడా వాళ్ళతో పాటే ఉంది. కుక్కపిల్లని కూడా రికవర్ చేయడం జరిగింది. యజమాని కంప్లైంట్ చేశాడు. యజమాని కుక్కపిల్ల యజమాని మొన్న ఓవరాల్గా చెప్పాడండి, ఫోన్ చేసి చెప్పాడు, నాకు చెప్పాడు, మా సిఐ గారు కూడా చెప్పాడు. దాని మీద మా కానిస్టేబుల్స్ కూడా అటు ఇటు తిరగడం జరిగింది, వెరిఫై చేస్తున్నారు. మనకు అప్పుడు దొరకలేదు. లక్కీలీ సీసీ ఫుటేజ్లలో ఈ కుక్కపిల్ల కూడా కనపడుతుంది. అతని కుక్క కూడా ఈ యొక్క క్రైమ్తో పాటు ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది. చిన్న వయసు ప్రేమ వ్యవహారాలు చెడు వ్యసనాలకు బానిసలై మొత్తం చూస్తూ ఉన్నారు కదా మొత్తం. అంటే ఏం చెప్తారు సార్, ఏం చెప్తారు? ఇది చెడు అలవాట్లకు అలవాటు పడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దానికోసం డబ్బుల కోసం ఏదో మన డబ్బులు లేనప్పుడు ఏం చేయాలా, దొంగతనం చేయాలనిపిస్తుంది. ఇంకేదో ఏ రకమైన చీటింగ్ ప్రాక్టీస్ తోటి మాలపైడ్ ఇంటెన్షన్ తోటి ఒక చెడు ఆలోచనలతోటి ఏదో ఒకటి నేరం చేసి ఆ నేరం వచ్చిన డబ్బులతోటి వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలని ఆలోచనతో ఉంటారు. అలాంటి కాకుండా కొద్దిగా కష్టపడి మంచిగా చదువుకొని ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సంపాదించుకొని జాబ్ చేసుకొని చదువుకోవాలని చెప్పి ఇట్లా ఈ చెడు అలవాల్సిన గంజాయికి ఇట్లాంటి దొంగతనాలకి అలవాటు పడి లేకపోతే కేసులలో కొట్లాటలో ఇన్వాల్వ్ అయిపోయి రౌడీ షీట్లు, కేడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు అన్ని ఓపెన్ అయ్యి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్తాను. అయితే ఏదైతే మొత్తం చూడవచ్చు ప్రస్తుతం బంగారం 365 గ్రాముల బంగారాన్ని పోలీసులు 24 గంటల్లో చేయడం జరిగింది. ఆ ప్రేమ జంటను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కుక్కపిల్లకి సంబంధించి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళ దగ్గర మొత్తం ఎంక్వైరీ చేస్తున్న సమయంలో కూడా వాళ్ళ చేతిలో టచ్ ఆడడంతో పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన సమయంలో ఈ కుక్కపిల్లని 80,000 రూపాయలకి అమ్మడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఈ సమయంలో దొరికిపోవడంతో ప్లాన్ పెట్టి కొట్టింది. ప్రస్తుతం ఏదైతే యజమానికి అందజేసే యోచనలో కూడా పోలీసులు ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ప్రేమ జంట వ్యవహారంతో అటు కుక్కపిల్ల కూడా దొరికింది, దాంతోపాటు బంగారం కూడా పోలీసులు కనుగొన్నటువంటి పరిస్థితి. సురేష్, నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. కరెంట్ తీసాడు. అన్ని జేబుల్లో వేసుకున్నాడు అండి. కరెంట్ తీసాడు. విజయవాడ పట్టమట్టులో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అజయ్, గీతిక అని ప్రేమికులు ఇద్దరు కూడా వాళ్ళు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇంట్లో దొంగతనం చేసినట్లుగా ఏసీపీ దామోదర్ వెల్లడించారు. అయితే సీసీ కెమెరాల ఫుటేజ్ల ఆధారంగా ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అయితే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన కుక్క పిల్లను అమ్మే ప్రయత్నం చేశారు. అయితే ఆ అమ్మే ప్రయత్నంలో పలువురితో సంప్రదింపులు జరిపారు. వారిని విచారించగా ఈ దొంగ ప్రేమికులు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అజయ్, గీతికకు 3 ఏళ్ల కిందటే పరిచయం ఏర్పడింది. ఆ గీతిక 2 ఏళ్ల క్రితం అజయ్ పైన పోక్సో కేసు పెట్టడం కూడా గమనార్హం. అయితే ఆ కేసుకి సంబంధించి రాజీ కోసమే అజయ్ గీతికతో ఇంకా పరిచయం పెంచుకున్నట్లుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అన్న ప్లాన్ తోనే ఆ ఇంట్లో దొంగతనం చేసి సెటిల్ అవ్వాలి అని చెప్పేసి భావించినట్లుగా ఏసీపీ దామోదర్ వివరాలను వెల్లడించారు. కరెంట్